హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. వీరమాచార్య రామకృష్ణ డైట్లో ఉన్న 4 పిల్లర్స్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఒక మనిషికి మొదటి 10 రోజుల్లో 70 నుండి 100 గ్రాముల వరకు ఫ్యాట్ ఇవ్వాలి. ఇది పిల్లర్ నెంబర్ 1. 70 to 100 grams ఆఫ్ ఫ్యాట్ సూప్ ద్వారా కానీ బ్లాక్ టీ గ్రీన్ టీలో కానీ కలుపుకొని తాగాలి. 11వ రోజు నుంచి 40 నుండి 70 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకోవచ్చు. నీరసం వస్తే ఇంకో 10 గ్రాముల ఫ్యాట్ అదనంగా తీసుకోవచ్చు. పిల్లర్ నెంబర్ 2, రోజుకి 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 4 లీటర్ల మంచినీళ్ళు ఖచ్చితంగా బాడీకి అందాలి. పిల్లర్ నెంబర్ 3, 3 నిమ్మకాయలు. 2 స్పూన్లు పెరుగుతో 1 లీటర్ నీళ్లు కలుపుకొని బాగా పల్చగా చేసుకొని అందులో 3 నిమ్మకాయలు కలుపుకొని తాగితే చాలా చాలా మంచిది. ఇది పిల్లర్ నెంబర్ 3. నిమ్మకాయలు వాడాలి. నిమ్మకాయలు డైరెక్ట్గా తీసుకోవడం కష్టం కాబట్టి మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో నిమ్మకాయలు యూస్ చేసుకొని మజ్జిగను ఒక మీడియంగా యూస్ చేసుకొని నిమ్మకాయని శరీరం లోపలికి పంపించుకోవాలి. పిల్లర్ నెంబర్ 4, రోజుకి 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వాడాలి. లిక్విడ్ డైట్లో ఉంటే కనుక 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడాలి. సో ఇప్పుడు ఫ్యాట్ గురించి చెప్పాం కదండి. ఆ ఫ్యాట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాడాల్సినవి ఏంటి? కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, అలాగే వెన్నపూస, బటర్, నెయ్యి, పెరుగు మీద మీగడ. రోజు ఉదయం బాదం పప్పు తినచ్చు. ఆ 10 బాదం పప్పుల దాకా తినచ్చు. వాల్నట్స్ 15 దాకా తినచ్చు. రాత్రిపూట నానబెట్టి ఉదయం పొట్టు తీసి తీసుకోవాలి. పిస్తా పప్పు 10 తీసుకోవచ్చు. అలాగే తెల్ల నువ్వులు 250 గ్రాములు, అవిసె గింజలు 250 గ్రాములు నేతిలో వేయించుకొని మిక్సీ పెట్టి రోజుకి 4 లేదా 5 స్పూన్లు తీసుకోవచ్చు. గుమ్మడి గింజలు 5 స్పూన్లు, పుచ్చ గింజలు 5 స్పూన్లు, అలాగే సన్ఫ్లవర్ గింజలు 5 స్పూన్లు తీసుకోవచ్చు. రోజుకి మనిషి ముదురు కొబ్బరి చిప్ప కానీ ఎండు కొబ్బరి చిప్ప కానీ వాడవచ్చు. లేత కొబ్బరి తినకూడదు. అలాగే రోజుకు పన్నీర్ 100 గ్రాముల దాకా తీసుకోవచ్చు. గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ, షుగరు తేనె పాలు లేకుండా తాగాలి. ఎట్టి పరిస్థితుల్లో షుగరు తేనె పాలు ఖచ్చితంగా ఉండకూడదు. అలాగే కోడిగుడ్లు ఎగిటేరియన్స్ వాళ్ళందరికీ 6 గుడ్ల వరకు మీరు తీసుకోవచ్చు. 0 నుంచి 6 గుడ్లు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ 6 గుడ్ల దాకా మీరు తీసుకోవచ్చు. అండ్ రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం మీకు తోచిన పద్ధతిలో మీరు ఉడకబెట్టి కానీ ఆమ్లెట్గా కానీ లేకపోతే ఇంకేదైనా కానీ తీసుకొని ఆ గుడ్లు తినచ్చు. అలాగే సొరకాయ బీర ఆమ్లెట్ కూడా వేసుకొని మీరు తినచ్చు. వెజిటేరియన్ వారు రోజు కాయగూరలతో అలాగే మూలగలు కలిపి వాడవలను. మరియు అన్ని రకాలుగా కూరలు వాడవచ్చు. కూరలో రోజుకి ఉల్లిపాయ పెద్దదైతే 1, చిన్నదైతే 2, అలాగే టమాటా పెద్దదైతే 1, చిన్నదైతే 2, రోజుకు క్యారెట్ తినవచ్చు. వంకాయ, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, సొరకాయ, కీర దోసకాయ, కాలీఫ్లవరు, క్యాబేజు, గోచిక్కురకాయ, రోటీ, పచ్చలు వాడుకోవచ్చు. అండ్ అలాగే చికెన్, మటను, రొయ్యలు, చేపలు, పీతలు కానీ రోజుకి 250 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరియు పుట్టగొక్కులు తినవచ్చు. అలాగే వెజ్ సూప్ 4 లేక 5 రకాల కూరగాయలు ముక్కలుగా చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకొని వాటిని పిండి రుసుమున నిమ్మకాయలు అవన్నీ వేసుకొని కూడా కొద్దిగా ఉప్పు, అల్లం, వెల్లుల్లి అవన్నీ వేసుకొని తీసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకు కూడా కలుపుకొని ఈ సూప్ తీసుకోవచ్చు. గమనిక, కూరగాయల ముక్కల నుండి వచ్చిన ఆ వేస్ట్ గుజ్జు పారేయాలి. అది ఖచ్చితంగా తీసుకోకూడదు అది. అలాగే షుగర్ వ్యాధి ఉన్నవారు ఖచ్చితంగా 3 నెలలు ఇది పాటిస్తే కనుక మీకు షుగర్ అనే రోగం మళ్ళీ మీకు రాదు. ఒకే ఒక్క రోజులో షుగర్ తగ్గిపోతుంది, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరుసటి రోజు నుంచి షుగర్ గోళీ వేసుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. మిగిలిన వారు 40 రోజుల నుంచి 60 రోజుల వరకు చేయాలి. అండ్ అలాగే పోపు పెట్టినప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి మాత్రమే వాడాలి. మిగిలిన పప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అలాగే కళ్ళుప్పు మాత్రమే వాడాలి. రిఫైన్డ్ ఉప్పులు అయిన అయోడిన్ ఉప్పులు అవన్నీ కాదు, కళ్ళుప్పు మాత్రమే వేసుకోవాలి. అది కూడా మిక్సీ పెట్టి వాడుకోవాలి. కారం అయితే కనుక పచ్చి కారమే. పసుపు వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడవచ్చు. ఇంట్లో కొట్టిన మసాలా వాడుకోవచ్చు. బీరకాయ, సొరకాయ కూరలో కలుపుకోవచ్చు, పోసుకోవచ్చు. ఆ పాలు ఏవైతే ఉంటాయో పోసుకోవచ్చు. తందూరి చికెను, టిక్కా, కబాబు, ఈ రంగు టేస్టింగ్ సాల్ట్లు అవి లేకుండా. అలాగే మటన్ బోల్ సూప్ తయారీ చేసే విధానం. మటన్ బోన్స్ ఏదైతే ఉన్నదో 1 కిలోకి 1 లీటర్ నీళ్లు కలుపుకొని కుక్కర్లో 12 కూతలు వచ్చే వరకు ఉంచి గిన్నెలో పోసి 4 లీటర్ల నీళ్లు కలిపి చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టి 6 గంటలు ఉడికించాలి. దీనిలో ములగాకు, కారం, కొద్దిగా కళ్ళు ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి వడగట్టి వాడవలెను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత జెల్గా కూడా తీసుకొని మీరు చేసుకోవచ్చు. కావాల్సిన పరిణామంలో వేడి చేసుకొని మీరు కూడా తాగొచ్చు. నీళ్లు మాత్రం ఇంకా కలపరాదు. వాడకూడమే కొన్ని ఉన్నాయి. అన్ని దుంపలు ఏది కూడా వాడకూడదు. బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడ దుంప ఇవేవి వాడకూడదు. బీట్రూట్ కూడా వాడకూడదు. అలాగే అరటికాయ అంటాం కదండి, అది వాడకూడదు. బీన్స్, చిక్కుళ్ళు, బఠానీ,
కొబ్బరి నీళ్ళు మరియు కూల్ డ్రింక్స్ అనేవి అస్సలు వాడకూడదు. ఫ్రూట్స్ జనరల్గా మంచిదే, కానీ ఈ ప్రోగ్రామ్కి అవి ఫిట్ అవ్వవు. స్వీట్స్ మరియు ఏ విధమైన పిండి వంటకాలు కూడా వాడకూడదు. సిగరెట్, గుట్కా, పాన్ పరాకు ఎట్సెట్రా ఎట్సెట్రా, మద్యం ఇవన్నీ కూడా ఏవి కూడా వాడడానికి వీలు లేదు. అండ్ షుగర్ ఉన్నవారు షుగర్కి సంబంధించిన మందులు, ఇన్సులిన్ను వాడకూడదు. ఎటువంటి పప్పు ధాన్యాలు అనగా గోధుమలు, జొన్నలు, రాగులు, అన్ని రకాల పప్పులు, చిరుధాన్యాలు వాడరాదు. అన్నం తినరాదు. పాలు, పెరుగు వాడరాదు. నిల్వ బచ్చలు తినరాదు. అలాగే పాల మీద మీగడ వాడరాదు. పాల మీద మీగడ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి మీరు మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకొని మీకేమైనా డౌట్లున్నా, మీకేమైనా సూచనలు కావాలనుకుంటే కనుక మీకు తెలిసిన ఒక డైటీషియన్ సలహాలు, వైద్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించండి. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మామూలు ఆహారం అనగా దంపుడు బియ్యం అనగా విడివిడి బియ్యం, చేసిన అన్నంతో ఎక్కువ కూరలతో ఒక పూట, ఇందులో గుడ్లు, కొద్దిగా నాన్ వెజ్, ఎప్పుడైనా చిరుధాన్యాలతో అనగా జొన్నలు, రాగులు వగేరాలతో రొట్టెలు లాంటివి కూడా మీరు తినవచ్చు. కొబ్బరి నూనె వంటకాలకు వాడవచ్చు. అలాగే మొలకలు, స్ప్రౌట్స్ ఒక పూట, పండ్లు ఒక పూట తినవలను. ఇవి అన్నీ కూడా ఒబేసిటీ మరియు షుగర్ తగ్గిన వారు తర్వాత మాత్రమే చేయాలి. షుగర్ తగ్గకుండా, లావు తగ్గకుండా మళ్ళీ మీరు మునుపటి స్టైల్లోనే మళ్ళీ ఏది పడితే అది, ఏదో పండ్లు తిందామనో లేకపోతే ఇంకేదో తిందాం అనుకుంటే కనుక ఈ ప్రోగ్రామ్కి మోసం వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ స్క్వేర్ వన్కి వెళ్ళిపోతుంది. సో ఇది పాటించాల్సిన నియమావళి, పాటించాల్సిన డైట్. డెఫినెట్గా మీకు డౌట్స్ ఉంటే కనుక డైటీషియన్ని, డాక్టర్ని సంప్రదించండి. అండ్ ఇది మీకు మంచి చేరుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో ఎవరైనా షుగర్తో బాధపడుతున్నా, ఒబేసిటీతో బాధపడుతున్నా, బీపీతో బాధపడుతున్నా, ఇంకేదన్నా ఆర్థరైటిస్ అట్లాంటి వాటితో బాధపడుతున్నా కూడా డెఫినెట్గా ఈ డైట్ అనేది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, ఎంజాయ్ చేయండి ఈ డైట్ని. ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఆ తర్వాత బాగా అలవాటైపోతుందని చెప్పేసి చేసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, ఈ డైట్ ద్వారా బాగా మళ్ళీ ఆరోగ్యం బాగుపడిన వాళ్ళు కూడా చెప్పే మాటలు ఇవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.